ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్య సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో పంచమోధ్యాయం. అథ పంచమోధ్యాయ. విదుర ఉవాచ. కోపం వస్తే ఎక్కడ కొట్టుతారు? కోపం వస్తే ఎవరిని కొడతారు? చెంపని మీద కొడతారా, తలపైన కొడతారా, జపం పైన కొడతారా? అవును, ఎవరిని కొడతారు? బలవంతులను కొడతారా, బలహీనం కొడతారా? కోపం వస్తే బలహీనలే కొడతాం, బలవంతులు కొడితే మళ్ళీ కొట్టరు. పెద్దవాళ్ళ కోపం వస్తే పిల్లల్ని కొడతారు, పిల్లవాళ్ళ కోపం వస్తే ఒక అన్న ఒక తమ్ముడు తల్లిదండ్రులు ఉన్నారు. అన్నను కొడితే అన్న ఏం చేస్తాడు? తమ్ముడు కొడతాడు. పిల్లలు. మనం ఏం చేస్తున్నాము? కోపం వస్తే ఎవరిని అంటున్నాము? మనకంటే చిన్నవాళ్ళనే. చిన్నవాళ్ళు, తక్కువ బలవంతులు, తక్కువ అధికారం ఉన్న వారిని అంటాం కదా. లేదా తక్కువ బుద్ధి ఉన్న వారిని కూడా అంటాం. ఇంకా కోపం వస్తే ఎవరు లేకపోతే ఏం చేస్తారు? ఎక్కువ ఆవేశం వచ్చింది, కోపం వస్తే ఏం చేస్తారు కొందరు? ఇంట్లో వాళ్ళు గిన్నెలు ఎత్తేస్తారు. అత్త మీద కోపం దుత్త మీద, అత్త మీద కోపం దుత్త అంటే కుండ. కొత్త కోడలు అత్త తిడితే ఏం చేస్తుంది? కుండ తీసుకొని నీళ్ళకి వెళ్తుంది అనుకోండి. కుండ తీసుకొని నీళ్ళకి వెళ్ళినప్పుడు అత్త మీద కోపం ఏం చేస్తుంది? కోడలు అత్త మీద కోపం దుత్త మీద. అప్పుడు కూడా అత్త పోట్లాడుదుగా, కొండ పగలు కొట్టి కూడా. మీలాంటి అత్త ఉంటే అంతే మరి. పోట్లాడినా కోపం తీరుద్ది కదా. అయితే మీరు గమనించారు, మగవాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు చూసారా? ఇప్పుడు భార్య భర్త కొట్లాడుకున్నారు అనుకోండి, భార్య మీద అసలు చూపించలేడు. భార్య యొక్క అధికారం ఎక్కువ ఉంది, భార్య సరిగా ఉంది, తప్పు లేదు, కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆవేశం ఆపుకోలేక ఏం చేస్తారు? భూమిని కొడతారమ్మా కొందరు. అవునా? భూమిని, గోడల్ని కొట్టుకోరా? భూమి కొడతారు కదా. భోజనం చేస్తుంటే భూమి కొడతారు కొందరు. భోజనంలో నీళ్లు కూడా పోస్తారు, పళ్ళెం ఎత్తేస్తారు, గోడ కొట్టుకుంటారు, పళ్ళెం విసిరేస్తారు, గోడ కొడతారు. ఇక తల్లులు ఏం చేస్తారు? గోడకు తల కొట్టుకుంటారు కదా. తల్లులు ఏం చేస్తారు? తల్లులు అంటే గోడకు తల కొట్టుకునేవారు. తల్లులు అంటే గోడకు తల కొట్టుకునేవారు. దేవుని నిర్వచనం గురించి రాసుకోండి. తల్లులు అంటే గోడకు తల కొట్టుకునేవారు. ఒప్పుకుంటున్నారా? మేము కొట్టుకోము. తల్లి అంటే తల కొట్టుకునేవారు, తల్లులు. కొట్టుకోము.
తల కొట్టుకుంటే మా తలే పగిలిపోద్ది, ఇంకేం ఎవరికి నొప్పి వస్తుంది. ఎంతమంది కొట్టుకోలే అమ్మా, తల కొట్టుకుని తలనొప్పి నుంచి ఏడిచే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత తలనొప్పి అంటారు. ఉమ్. ఒక వయసులో అంటే ఉన్నప్పుడు తల ఏం కొట్టుకునేవారు. చేయడానికి పాపం అవకాశం లేక, జ్ఞానం లేక, కనీసం తట్టుకోలేక. తట్టుకోలేక, ఆవేశం ఆపుకోలేక, ఎవరిని ఏమనలేక, అక్కడ పిల్లల్ని కొట్టలేక, ఎవరిని ఏం చేయక, ఎక్కడ ఏం కొట్టుకోవాలి, తల కొట్టుకుంటారు. అప్పుడు అసలు చేతులు కొట్టుకుంటారు కదా, తల బాదుకుంటారు కదా చేతులతో. అది తెలుసు కదా మీకు. ఆ గురుజీ, అవునవును కొట్టుకుంటాం. గాలిలో కోపం వస్తే గాలిలో కొట్టేవాడిని ఏమంటారు? గాలిని కొట్టేవాడిని. గాలిని ఎవరు కొట్టలేరు. పిడిగుద్దులు, గాలిని ఆకాశంలో పిడిగుద్దు గుద్దుతే ఏమంటారు? వాడిని ఏమంటారు? ఆకాశంలో పిడిగుద్దులు, ఇప్పుడు వాడిని ఏమంటారు? ఇంకా వాడిని ఇప్పుడు వింటారు, ఇప్పుడు విదురు నీతిలో వింటారు. ఆకాశంలో పిడిగుద్దు విద్యమని ఏమంటారు? ఆకాశం ముష్టిభిర్ ఘనత అని ఒకటి వాక్యం వస్తుంది చూడండి మొదటి శ్లోకంలో. అథ పంచమోధ్యాయ విదుర ఉవాచ. చివరి శబ్దాలు చూడండి. ఆకాశం ముష్టిభి ఘనత. ఆకాశమును ముష్టిభి, ముష్టిలతో అంటే పిడికిళ్లతో, ఘనత అంటే కొట్టేవాడు. దాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పండి? మూర్ఖుడు. ఇంకేముంది? అదే అదే విషయం వస్తుంది. అయితే ఈ మూర్ఖులు రకాలు ఉన్నారు. మొత్తం మూర్ఖులు ఎన్ని రకాలు అంటే సప్తదశ, 17 రకాల మూర్ఖులు ఉంటారు. 17 రకాల మూర్ఖులు ఉన్నారు. అందులో మనం ఎక్కడ వస్తుందో చూసుకోండి. మీ జాతకం ఎక్కడుందో చూసుకోండి, ఎవరెవరి జాతకాలు ఎక్కడ ఉన్నాయో. ఆకాశంలో పిడిగుద్దులు గుద్దేవాడిని మూర్ఖుడు అంటారు కదా. అటువంటి వాళ్ళు సప్తదశ ఇమాన్, 17 రకాలు ఉన్నారట. 17 రకాలు మూర్ఖులు. ఎవరెవరు ఎన్ని రకాలు ఉంటారో, ఎలా ఉంటారో చూద్దాం ఇప్పుడు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? మూర్ఖత్వం ఉంటుంది. తల కొట్టుకోవడం, తల బాదుకోవడం, గొడగొట్టుకోవడం, అన్నీ కూడా ఆవేశం ఆపుకోలేక మూర్ఖత్వం ఎక్కువైపోయి. అది బుద్ధి ఉంటే, తెలివి ఉంటే కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కొట్టుకోవద్దు. మూర్ఖత్వం పనికిరాదు, అవిద్య పనికిరాదు, అజ్ఞానం పనికిరాదు. గమనించాలి, బుద్ధితో పని తీసుకోవాలి. కారణం ఏమిటి అర్థం చేసుకోవాలి, సమాధానం కోసం వెతకాలి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? మూర్ఖత్వం పోవాలంటే ఏం చేయాలి? వైదిక మార్గంలో ఉండాలి, వైదిక ధర్మంలో ఉండాలి. వైదిక ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఋషుల పరంపరలో జీవించండి, ఈశ్వరుని ఆదేశాలు అర్థం చేసుకోండి, వేదాధ్యయనం చేయండి. ఏ మూర్ఖత్వం ఉండదు. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి, గమనించండి. ఇటువంటి విషయాలు బయట తెలుసా? ఎంతమంది తెలుసు? పెద్ద పెద్ద విద్వాంసులు కూడా తెలియదు. మీకు ఎన్ని విషయాలు అర్థమవుతున్నాయో, పెద్ద పెద్ద విద్వాంసులు, ఇప్పుడు మహారాజులు, స్వాములు, బాబాలని పేర్లు ఉన్నటువంటి వారికి ఎందరికో తెలియదు. ఇటువంటి ఏం అధ్యయనం చేయరు. ఇటువంటి నీతులు, దర్శనాలు, ఉపనిషత్తులు ఇటువంటి ఎక్కడ అధ్యయనం చేస్తారు? చాలా పురుషార్థం చేస్తున్నారు, ఇంత చేయరమ్మా. మీకు తెలుసు కదా భగవద్గీత. ఒక్క భగవద్గీత వస్తే చాలు, సరిపోయింది. ఇంక వేరే అన్ని చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ ఒక శ్లోకం ఉంటుంది, కిం అన్యై శాస్త్రై విస్తరై, కిం అన్యై శాస్త్రై విస్తరై. అన్య శాస్త్రాల విస్తరణ అవసరం లేదు. గీత సుగీత, గీత సుగీత, గీతనే సుగీత, అంతే. గీత ఉంటే చాలు. చెప్పండి అమ్మా. గీత క్రోడీకరించి రాశారు కదా, అందుకు. అన్ని విషయాలు ఎక్కడ ఉన్నాయమ్మా? అన్ని విషయాలు ఎక్కడ ఉంటాయి? ఇటువంటి అన్ని విషయాలు ఎక్కడ ఉంటాయి? కొన్ని ఉంటాయి. అన్ని ఎక్కడ ఉన్నాయని? భగవద్గీతలో మొత్తం ఎక్కడ ఉన్నాయని? అన్ని ఉండవు కదా. మొత్తం ఆయుర్వేదం అంతా ఉంటుందా? ఉపనిషత్తులు అన్ని ఉంటాయా? దర్శనాలు అన్ని ఉంటాయా? యోగ దర్శనం మొత్తం ఉందా? మెయిన్ పాయింట్ అదే అమ్మా, పనికిరాదు కదా. అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఎక్కడ కూడా ఉంటే. ఇప్పుడు మీకు ఇవే విషయాలు ఎక్కడ కూడా, అక్కడ కొద్ది, ఇక్కడ కొద్ది, అప్పుడొకటి, ఇప్పుడొకటి, అక్కడ ఒక వాక్యం, ఇక్కడ ఒక వాక్యం చెబితే అర్థమవుతుందా? ఒక క్రమం ఉండాలి, ఒక ప్రసంగం ఉండాలి, ఒక విషయం ఉండాలి, దానికి ఒక పరంపర, ఒక లింక్, ఒక లంకే ఉంటుంది. అంటే ఒక గొలుసులో చెప్పాల్సి వస్తుంది విషయాన్ని. మీరు పని చేసేటప్పుడు అక్కడ కొద్దిగా పని, ఇక్కడ కొద్దిగా పని చేస్తే కుదరదు. కుట్టుడు అనుకోండి, కుట్టేటప్పుడు అక్కడ కొద్దిగా కుట్టి, ఇక్కడ కొద్దిగా కుడితే కుట్టుడు అంటారు. దాన్ని ఏమంటారు? సరే, ఊడవడం తూడవడం అనుకోండి, చీపురు తీసుకున్నారు, అక్కడ కొద్దిగా ఊడ్చారు, ఇక్కడ కొంచెం, దాన్ని ఏమంటారు? దానికి ఒక క్రమం ఉందా లేదా?
ఉంది. ప్రతిదానికి క్రమం ఉంటుంది, విధానము పద్ధతి ఉంటుంది, విధి విధానాలు నియమాలు నిబంధనలు ఉంటాయి. అక్కడ లేవు. కానీ గీత ప్రపంచంలో ఇప్పుడు అసలు వేదాలకు కూడా అంత ప్రచారం లేదు. గీతకున్నంత ప్రచారం, బైబిల్కున్నంత ప్రచారం ఉందా? లేదు. ప్రపంచంలో ఎక్కువ ప్రచారం బైబిలే ఉంది. అంటే మనకంటే మన పంచమవేదం అంటున్నారు బైబిల్. పంచమవేదం అంటారు, ఇంకా ఏదైనా ఏమని అంటారు. అయితే మీర చాలా అదృష్టం. అంటే గత జన్మలో సాధన ఉంది, ప్రయత్నం ఉంది, పురుషార్థం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో మీకు అర్థమవుతుంది, పట్టుకుంటున్నారు, రుచి అనిపిస్తుంది. లేకపోతే రుచి ఏముంటుంది? ఏం రుచి లేదు. ఎవరికి అవసరం? రుచి లేకపోతే పేచీలే, రుచి లేకపోతే పేచి. ఇందాక చెప్పిన డెఫినేషన్ సరైనది కాదు. తల్లి అంటే తల బాదుకునేది కాదు, మర్చిపోండి, అది నిజం కాదు. తల్లి అంటే తల బాదుకోకూడదు. ఇక్కడికి వద్దాం. సమస్యలకు పరిష్కారం తల్లి. అథ పంచమోధ్యాయ విదుర నీతిలో 5వ అధ్యాయంలో విదుర ఉవాచ, విదురుడు ఉపదేశిస్తున్నాడు. 1వ శ్లోకం చెప్పండి. సప్త దశ ఇమాన్. వానే మరి మీరే చెప్పండి, పుస్తకం ఉందిగా. ఉన్నారు చెప్పండి. పద్మావతి గారు చెప్పండి. పద్మావతి చెప్పండి. సప్తదశేమాన్ రాజేంద్రమనుః స్వయంభువో బ్రవీత్ వైచిత్ర వీర్య పురుషానాకాశం ముష్టిభిర్గత్నరత్నః ముష్టిభిః ముష్టిభిర్గత్న ఘ్నతః 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 ముష్టిభిః ముష్టిభిర్ఘతః ముష్టిభిః విడదీస్తే ముష్టిభిః ఘ్నతః ఘనతః ముష్టిభిర్ఘనతః ఘ్న ఘ్నత వైచిత్ర వీర్య పురుషాన్ ఆకాశం ముష్టిభిః ఘ్నతః. తెలుగులో అర్థం ఇంకోటి కూడా ఉంది గురుజీ ఇక్కడ శ్లోకం. సరే చెప్పండి. దానవేంద్రస్య చ ధనురనామ్యం నమతో బ్రవీత్ అధో మరీచినః పాద నగ్రాహ్యాన్ గృహణాతస్తథా. గృహణతః తథా, దీర్ఘం లేదు. గృహణతః గృహణతస్తథా. విదురుడు, ఓ విచిత్ర వీర్య నందన, 17 రకములైన పురుషులను నరకమున త్రోయుదురని స్వయంభూ మనువు పేర్కొనినాడు. వీరు ఆకాశమున ముష్టి యుద్ధము చేయుదురు, ఇంద్రధనస్సును పంచగోరుదురు, సూర్యకిరణములను పట్టుకొన గోరుదురు. వారెవరనగా చదవాల గురుజీ? చాలు తర్వాత అన్నీ వస్తాయి. ఇంకా శ్లోకాలు ఉన్నాయి, గమనించండి. సప్త దశ అంటే 7, 10. 7, 10 ఎంత అవుతాయి? సప్త 7, దశ అంటే 10. 7, 10 ఎన్ని లెక్క చెప్పండి. 17. మనము 10, 7 అంటాం కదా. 10, 7 మనం 17 అంటాం. 10, 7, 17. సప్తదశ 7, 10, 17 ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? మనువు చెప్పాడట. ఏ మనువు? స్వయంభూ యొక్క, స్వయంభువః అంటే స్వయంభూ యొక్క కుమారుడు అర్థం. స్వయంభూ అంటే స్వయంభూ యొక్క కుమారుడు మను అన్నాడు. అబ్రవీత్ అన్నాడు. ఏమన్నాడు అది చెప్తున్నారు. వైచిత్ర వీర్య, అక్కడ వైచిత్ర వీరుడు ఎవరు? విచిత్ర వీరుని యొక్క కుమారుడు ఎవరు? విచిత్ర వీరుడు పేరు గుర్తుందా? విచిత్ర వీరుడు ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క తండ్రి పేరే విచిత్ర వీరుడు, అందుకనే ధృతరాష్ట్రుడు. విచిత్ర వీర్య నందన అంటే ధృతరాష్ట్రుని పిలుస్తున్నాడు విదురుడు. మరి నిజానికి విచిత్ర వీరుని కొడుకేనా ధృతరాష్ట్రుడు? నిజంగా మీరే మర్చిపోయారా? మళ్ళీ అంబిక అంబాలిక ముగ్గురు కదా, నియోగం కదా, వ్యాస మహర్షి నియోగం అది. అవును గురు, మర్చిపోయారా? మర్చిపోలే ఒక నిమిషం. అంబ లేదు, అంబిక అంబాలిక. అంబిక యొక్క కుమారుడు. కానీ అక్కడ మాత్రం విచిత్ర వీరుడి భార్య కాబట్టి ఆ రకం చెప్పారన్నమాట. విచిత్రుడు తాగి విలాస భోగాల్లో చనిపోతాడు కదా. అంబిక అంబాలిక ముగ్గురు. అంబ వెళ్ళిపోతుంది. అంబ లేదు, అంబిక అంబాలిక. అంబిక యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కుమారుడు పాండురాజు. కానీ వీర్య మాత్రం వ్యాస మహర్షి. కానీ
తండ్రి మాత్రం అంటే నియోగంలో తండ్రి పేరే ఉంటుంది. నియోగంలో వీర్యం ఇచ్చిన వారి వీర్యదాత పేరు ఉండదు. కాబట్టి వైచిత్ర వీరి అంటే విచిత్ర వీరి యొక్క కుమారుడు అని చెప్తున్నారు. ఆకాశం ముష్టివి, ఆకాశమును ముష్టి అంటే పిడికిళ్లతో ఘనత కొట్టేవాడు, అటువంటి వారు ఉంటారు. అటువంటి వారి గురించి అంటే ఆకాశం కొట్టేవారు ఎవరు అంటే మూష్టుల గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ. అటువంటి వారి గురించి పురుషాను అటువంటి పురుషుల గురించి చెబుతూ 2వ శ్లోకంలో ఏమంటున్నారంటే ఎవరు వాళ్ళు, ఎటువంటి వారంటే దానవేంద్రస్య. దానవేంద్రుడు ఎవరు? మేఘం అన్నమాట. మేఘం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఇంద్రధనుస్సు వస్తుంది కదా. దానవేంద్రస్య అంటే ఇక్కడ మేఘం ద్వారా పుట్టినటువంటి ఇంద్రధనుస్సు అని అర్థం వస్తుంది. దానవేంద్రస్య అక్కడ ధనుహు అన్నప్పుడు అక్కడ కూడా ధనుహు అనామ్యం. ఆ ఇంద్రధనుసు ఏది ఉంటుందో, ఆకాశంలో ఇంద్రధనుసు ఉంటుందా, దాన్ని ఎవరు వంచుతారా? అనామ్యం, వంచలేరు నిజానికి. అది అనామ్యం అంటే వంచజాలనిది అని అర్థం. దాన్ని వంచలేం, అనామ్యం. నమనం అంటే వంచేది, ఇక్కడ నమత అన్నారు. నమత అంటే వంచేది, నమతో అబ్రవీత్. ఆకాశంలో ఇంద్రధనుసు ఉంటుంది, దాన్ని వంచలని చూస్తాడు అనమాట. అది వంగదు నిజానికి. ఆకాశం ఇంద్రధనుసు వంగుతుందా? అది ధనుస్సు నిజానికి, పేరు మాత్రం ధనుస్సు, కానీ అది ధనుస్సు కాదుగా. దాన్ని వంచాలని చూస్తున్నారు చూసేవాడు, వాడిని ఏమంటారు? అది అనామ్యము కానీ నమత. అది కూడా మూర్ఖత్వమే కదా గురుజీ. అంటే మూర్ఖత్వం ఎన్ని రకాలో ఇది నంబర్ 1 అనమాట. ఇది ఒకటో మూర్ఖత్వం. మూర్ఖత్వంలో రకం. ఆకాశములో ఉన్నటువంటి ఇంద్రధనుసు వంచాలని చూస్తున్నాడు. అసలు వంగడానికి వీలే లేదు, దాన్ని వంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. అలాగే మరీచిన అంటే సూర్యుడి చంద్రుడి యొక్క కిరణాలను, పాదాలు అంటే పాదం, సూర్యుని చంద్రుడి యొక్క పాదములు, పాదం అంటే కిరణాలు, సూర్యకిరణాలను పట్టుకోవాలని చూస్తున్నారు. పట్టుకుంటారు, ఏమైనా పట్టుకొని చూడండి. సూర్యకిరణాలు పట్టుకోండి చేతులతో, దేంతోనే పట్టుకోండి. పట్టుకుంటారా? దేంతోనైనా పట్టుకోలేము గురుజీ. పట్టుకునే ప్రయత్నం చేస్తే ఏమంటారు? మూర్ఖుడు. మరీచిన పాదాలు. మరీచి అంటే ఇక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని ఆ సూర్యకిరణాలను, పాదాలు అంటే సూర్యకిరణములను, పాదం అగ్రహయ్య పట్టుకోజాలని, అగ్రహయ్య పట్టుకోలేము దాన్ని. అదే పట్టుబడవు, దొరకవు. దాన్ని ఏమనుకుంటున్నాడు? గృహణత, పట్టుకోవడం చూస్తున్నాడు, పట్టని ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వాడు గృహణత పట్టుకునేవాడు. గృహణత అంటే పట్టుకునేవాడు. అటువంటి వాడిని ఏమంటారు? పైన నమత అంటే వంచేవాడిని నమత అంటారు. నమత అంటే వంచేవాడు. నమత అంటే వంచేవాడు, వంచేవాడి పేరు నమత. గృహణత అంటే పట్టుకునేవాడి పేరు. వీళ్ళని ఏమనాలి? మూర్ఖుడు, 2వ రకం మూర్ఖుడు. రెండు అయినాయా? ఇక లెక్కలు చూసుకోండి. ఇక్కడ నుంచి 3వ శ్లోకం, తర్వాత శ్లోకం 2 ఒకసారి చదివేసండి. 17 ఎవరు చదువుతారు? 3, 4, 5, 6, 7 వరకు అనుకుంటా. చూడండి, 6 మొత్తం 17 వస్తాయి. 6, 7, 6 శ్లోకాల వరకు చదివేసేయండి. 6 వరకు అన్నీ వచ్చేస్తాయి. చెప్పండి ఎవరైనా. కృష్ణారావు గారు, పద్మావతమ్మ గారు గురుజీ చెప్తారా? మీరు చెప్పండి. 3వ శ్లోకం నుంచి. యశ్చా శిష్యం శాస్తి వై, యచ్చా శిష్యం శాస్తి వై, యచ్చా శిష్యం శాస్తి వై, యచ్చతుష్యేద్ యచ్చాతి వేలం భజితే ద్విసంతం శ్రీయచ్చయో రక్షతి భద్రమశ్నుతే స యచ్చ యాచ్యం యాచతే కథతే. ఇది 3వ శ్లోకం గురించి. 4వ శ్లోకం అర్థం ఉంటే అర్థం చెప్పండి, చెప్పండి. అర్థం ఉంది గురించి, చెప్పేసాను మరి. 1 శిష్యరకం చేయనల్లని వానికి బోధ చేయవాడు, లేక శాసించుటకు ఇష్టపడిన వానిని శాసించుటకు ప్రయత్నించువాడు. 2 మర్యాదను వదిలిపెట్టి సంతసించువాడు. 3 స్వార్థము కొరకు శత్రువును సేవించువాడు, లేక సదావకాశం లేకుండాను శత్రువు కొరకు ప్రతీక్షించువాడు. 4 స్త్రీలను రక్షించడం ద్వారా జీవనం గడుపువాడు, లేక స్వార్థ దృష్టితో స్త్రీలను రక్షించువాడు. శత్రువును సేవించుట, స్త్రీల నుండి రక్షణ పొందుట, ఈ 2 మూర్ఖుల లక్షణములు. 5 యాచింపదగని
వారిని యాచించేవాడు. 6 తన్ను తాను పూడుకొనివాడు ఆత్మ ప్రశంసకుడు. అది మూడో శ్లోకానికి 6 చెప్పారు గురించి. ఇప్పుడు 4వ శ్లోకం. ఇచ్ఛాపి జాతః ప్రకరోచ్చ కార్యం యచ్ఛాబలో బలినా నిత్య వైరి అశ్రద్ధదానాయ చ యో బ్రవీతి యచ్చా కామ్యం కామయతే నరేంద్ర. 7 ఉత్తమ వంశమున జన్మించి నికృష్ట కార్యములు చేయువాడు. 8 తాను బలహీనుడయుండియు మహాబలవంతునితో నిత్యము విరోధము పెట్టుకునేవాడు. 9 తన మాటలు విననొల్లని వానితో మాట్లాడువాడు లేక శ్రద్ధ లేని వానికి ఉపదేశించేవాడు. 10 కోరరాని వస్తువును కోరువాడు, అంటే తగిన వస్తువును కోరువాడు. ఇక 5వ శ్లోకం. వద్వావహాసం శ్వశురో మన్యత్ యో వద్వావసన్న భయో మానకామ పరక్షేత్రే నిర్వపతి నిర్వపతి స్వబీజం శ్రియంచ యః పరివదతే అతివేలం. ఇది 5వ శ్లోకం. 11 మామగా నుండి బిడ్డతో సమానమైన కోడలితో పరిహాసములాడువాడు. 12 కోడలి పుత్రవధు సహాయముతో ఆపద నుండి ముక్తుడై నిర్భయముగా అతడు జీవించుసు ఆ కోడల మీద తన గౌరవాధిక్యమును ప్రదర్శించేవాడు. 13 ఇతరుల పొలమునందు తమ విత్తనము నాటువాడు, అనగా పరక్షేత్రములో అంటే పరస్త్రీయందు తన వీరి ఉంచేవాడు. 14 హద్దుమీరి స్త్రీని నిందించేవాడు లేక హద్దుమీరి తన భార్యను దూషించేవాడు. ఇక 6వ శ్లోకం గురించి. యచ్చాపి లబ్ధ్వా నా స్మరామీతి వాదీ దత్వా చ యః కర్తతి యాచ్యమానః యచ్చాసక్త సత్వముపాన నయీత ఏతాన్ నయంతి నిరయం పాసహస్తాః. 15 ఒకరి నుండి ఒక వస్తువును తీసుకొని తెలిసియు జ్ఞాపకం లేదని వాడు. 16 ఎవరికైనాను ఒక వస్తువు ఇచ్చుదనని ప్రతిజ్ఞ చేసి ఇవ్వమని అడిగినప్పుడు బూతులు తిట్టువాడు లేక ఇచ్చి ప్రగల్భములు పలుకోవాడు. 17 అసత్యమును అంటే లేని దానిని సత్యమని నిరూపించ ప్రయత్నించేవాడు, సరాసరి అబద్ధమును నిజమని చెప్పువాడు. ఓం నమస్తే గురించి. 3 నుంచి 6 శ్లోకములు. ఏమర్థమైంది? ఇందులో ఉన్నాం మనం 17 రకాల మూర్ఖత్వంలో. 17 రకాల మూర్ఖత్వాలు. 3వ శ్లోకంలో యః చ అశిష్యం శాస్తి, వాడు అనుశాసనం ఉండడు, శిష్యుడు అనుకుంటాం, బోధించే ప్రయత్నం చేయకూడదు. అలా బోధిస్తే ఎందుకంటే ఇష్టం లేదు, క్రమశిక్షణ లేదు అటువంటి వారికి, లేదా అధికారం మనం అధికారం చూపిస్తాం, వారికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఉదాహరణకు దుర్యోధన తీసుకున్నారు. దుర్యోధనాదులు అయోగ్యుడు, వారిని శాసించాలని చూడడం లేదా వాడికి అధికారం ఇచ్చే ప్రయత్నం చేయడం. తర్వాత అల్పలాభం కొరకు అంటే తొందరగా సంతృష్టి, అంటే ఆశుతోషం అంటారు, అంటే తొందరగా సంతృప్తి పడడం. పెద్ద పెద్ద లక్ష్యాలు ఉద్దేశాలు పెట్టుకొని చిన్న చిన్న సఫలతలు, చిన్న చిన్న విజయాలకే తృప్తిపడి ఆగిపోవడం. సాధించాంలే, ఉదాహరణకు ఒక 1 కోటి రూపాయలు సంపాదించాలంటే అనుకొని వ్యాపారం మొదలుపెట్టి 10,000 రాగానే వచ్చేసాయి 10,000 అని చెప్పేసి ఆగిపోతే ఎలా ఉంటుంది? లక్ష్యం పెద్దది, పెద్ద లక్ష్యం. కొంచెం లాభం కనిపించగానే సంతృప్తి చెందితే ఏమంటారు? మూర్ఖత్వం అంటారు. అల్ప లాభం, అల్ప సంతోషం ఉండకూడదు, అది మూర్ఖత్వమే. ఇక్కడ ఉన్నామా చూసుకోండి, సంతుష్టి దోషాలు వచ్చినాయి సాంఖ్య దర్శనంలో. సంతుష్టి దోషాలన్నీ నవధా తుష్టి దోషాః. గుర్తుకొచ్చిందా? తుష్టి దోషాలు 9 ఎక్కడున్నాయో. తుష్టి దోషాలు ఉంటాయి, వచ్చేసాయి. వేద మంత్రాలు వచ్చేసాయి, యజ్ఞ మంత్రాలు వచ్చాయి, సంధ్యోపాసన మంత్రాలు వచ్చేసాయి, సరిపోయింది. అహం పండిత అయిపోయింది కదా.
సంస్కృతం వచ్చేసింది. భవతి నామకిం భవత నామకిం అహం మమ నామ అని రాగానే సంస్కృతం వచ్చేసినట్టు, సంతృప్తి అనమాట, వచ్చేసిందిగా. అలా అలా ఉండకూడదు. శత్రువు అంటే మర్యాద, వాడు శత్రువుని మనం సేవించకుండా వాడు అటు శత్రువుని మనం సేవిస్తే ఎలా ఉంటుంది. అలాగే ఇక్కడ స్త్రీల యొక్క రక్షణ అన్నారు, అంటే స్త్రీల రక్షణ పేరుతో వేరు దురుద్దేశంతో రక్షించమని. ఇక్కడ స్త్రీయశ్చ యో రక్షతి, అంటే స్త్రీలను ఎవరైతే రక్షిస్తారో, స్త్రీయాహ చ యో రక్షతి, ఎవడైతే రక్షిస్తాడో స్త్రీలను, అది కూడా మూర్ఖత్వం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, స్త్రీలను రక్షించడం అనే పేరుతో అంటే దురుద్దేశంతో రక్షించడం అర్థం వస్తుంది. లేదా స్త్రీలను చాటు చేసుకుని రక్షణ పొందడం, ఏదో పేరు చెప్పుకొని, అది కూడా తప్పే. ఈ రెండు కలిపి ఒకటే తీసుకున్నారు ఇక్కడ, రెండు కార్యాలు ఒకటే తీసుకున్నారు. తర్వాత 6, ఏది అడగకూడదో కోరకూడదో దాన్ని కోరుకోవడం, కోరకూడదు దాన్ని కోరుకోవడం. అంటే కొందరిని అడగకూడదు, అటువంటి వారిని అడగడం అనుకోండి. ఉదాహరణకు అక్కడ విద్య లేదు, ఒక రాళ్ళు కొట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి వేదోపదేశం చేయమంటే ఎలా ఉంటుంది? రాళ్ళు కొట్టే వ్యక్తి బాగున్నది కదా. లేదా వేదోపదేశం చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి మనం డబ్బు అడిగితే ఎలా ఉంటుంది? లేదా కూరగాయలు అడిగితే ఎలా ఉంటుంది? కూరగాయల అంగడికి వెళ్ళి మనం బట్టలు అడిగితే ఎలా ఉంటుంది? బట్టలు ఉన్నాయని చెప్పేసి, వస్త్రాలు ఉన్నాయని అడిగితే ఎలా ఉంటుంది? అటువంటి వ్యవహారం. ఎక్కడ ఏది కోరాలో అదే కోరుకోవాలి, ఎక్కడ ఏది అడగాలో అదే అడగాలి. తర్వాత వారి ప్రశంస చేయడం, అంటే ప్రశంస చేయకూడని వారిని ప్రశంస చేయడం, ఇవన్నీ కూడా మూర్ఖ లక్షణం అంటున్నారు. ఉత్తమ కుటుంబంలో మంచి వంశంలో పుట్టి కూడా చెడ్డ పనులు చేయడం, చేయకూడని పనులు చేయడం. అలాగే నిర్బలుడై బలం లేకుండా ఉండి కూడా బలవంతుల పైన దాడి చేయడం, లేదా వారిని రెచ్చగొట్టడం, వారితో గొడవ పెట్టుకోవడం, శత్రుత్వం ఎంచుకోవడం. శ్రద్ధ ఉండదు కొందరికి, ఇష్టం ఉండదు. ఆయన మనం ఉపదేశం చేస్తూనే ఉంటాం, శ్రద్ధ లేదు, ఆయన మనం మాటికి పట్టి ఉపదేశిస్తాం. ఇది కూడా మూర్ఖత్వమే. ఇందులో ఉన్నామా చూసుకోండి, ఈ తరగతులు ఉన్నామా? శ్రద్ధ లేని వారికి చెప్పడం, ఉపదేశించే ప్రయత్నం చేయడం అప్పుడప్పుడు గురూజీ. అంటే ఈ తరగతిలో ఉన్నట్టే మనం. తర్వాత కోరకూడని వస్తువును కోరడం, మనకు అవసరం లేదు ఆ వస్తువును కోరుకోవడం, ఇవన్నీ కూడా. ఇక్కడ 5వ శ్లోకంలో మామ గురించి చెప్తున్నారు. మామ అంటే దానికి తండ్రితో సమానం. అంటే ఇక్కడ భర్త యొక్క తండ్రి అనమాట. భర్త తండ్రితో సమానమే కదా. అటువంటి పుత్రవధు అంటే కోడలతో పరాచికలు ఆడడం, జోకులు చేయడం, తన అర్థం వేరే రకంగా వ్యవహారం చేయడం అనమాట. అలా చేయకూడదు. అలాగే వధువు అంటే ఇక్కడ భార్య నిమిత్తం, అంటే భార్య నిమిత్తంగా భర్త అత్తమామల యొక్క సేవ తీసుకోవడం, అది కూడా. అంటే భార్య పేరుతో, భార్య పుట్టింటికి వెళ్తే, తల్లిగారింటికి వెళ్ళినప్పుడు భర్త కూడా వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారు చెప్పండి? అల్లుళ్ళు ఏం చేస్తారు? అత్తగారింటికి వెళ్ళి సేవ చేయించుకుంటారు. అదే అది మూర్ఖ తప్పు అంటున్నారు ఇక్కడ. సేవ చేయించుకుంటే పర్వాలేదమ్మా, మళ్ళీ ఇంకా అధికారం చెలాయించడం, అది ఇక్కడ చెలాయిస్తారు. వాళ్ళకి ఏం కావాలో అభిమానం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ మానం అంటే అభిమానం, అహంకారం చూపిస్తారు. అహంకారం చేయించడం తప్పు. తర్వాత ఇతర స్త్రీలు అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం మొక్కలు నాటడానికి విత్తనాలు ఉపయోగిస్తామో అది మన భూమిలో వేసుకోవాలి, మన పొలంలో వేసుకోవాలి, మన క్షేత్రంలో విత్తనాలు నాటుకోవాలి. అది కాకుండా ఇతరుల యొక్క క్షేత్రంలో భూమిలో నాటితే ఏమవుతుంది? అది ఆ పంట ఎవరి పంట అవుతుంది? అది వాళ్ళకి అవుతుంది. అలాగే వీర్యాన్ని కూడా ఇతర క్షేత్రంలో వాడకూడదు, అలా పతనం చేసుకోకూడదు. అలాగే స్త్రీలు కూడా స్త్రీల యొక్క మర్యాదను దాటి అంటే స్త్రీలను నిందించకూడదు, వారి మర్యాద దాటి వ్యవహారం చేయకూడదు. హద్దులు ఉంటాయి వ్యవహారం చేసేటప్పుడు, ముఖ్యంగా మహిళలతో మర్యాద దాటి హద్దులు దాటి వ్యవహారం చేయకూడదు. ఈ 14 అయినంత వరకు. తర్వాత
6వ శ్లోకంలో యశ్చాపి లబ్ధ్వా, పొంది కూడా తీసుకుని కూడా నేను తీసుకోలే అనుకోవడం, అంటే మనం ఇస్తాం, వస్తువులు అడిగారు ఇచ్చాము, నాకు ఇవ్వలేదు అనడం, మర్చిపోయాను అనడము. కొందరు ఉంటారు తీసుకున్న తర్వాత అయ్యో మర్చిపోయాను, మర్చిపోలేదు నిజానికని మర్చిపోయాను చెప్తుంటారు, అది కూడా తప్పే. తర్వాత మాట ఇచ్చి మర్చిపోవడము లేదా గొప్పలు చెప్పుకోవడం, ఇటువంటి కొన్ని ఉంటాయి, ఆత్మ ప్రశంస అంటారు. అలాగే అసత్పురుషులు అంటే దుష్టుల యొక్క వ్యవహారం ఉంటుంది. దుష్టులను అంటే మంచివారు కాదు, అటువంటి వారి యొక్క శ్రేష్టత్వాన్ని మంచివారిని అనడము, తప్పుడు వ్యవహారం చేయడము, వారి యొక్క అబద్ధాలను సమర్థించడము, అధార్మికులను సమర్థించడం అనేది కూడా తప్పే. తర్వాత చివరికి ఈ 17 ఉన్నాయో వీటిని పాశహస్తాలు అన్నారు. పాశహస్తం అంటే, పాశం అంటే యమపాశము, యమపాశం ఒక హస్తము, యమపాశం, పాశం అంటే యమపాశం, యముని యొక్క హస్తం అంటే ఏంటి, దూతలు అనమాట, యమదూతల పేర్లు ఇవి. పాశహస్త అన్నారు చివరికి, అంటే యమపాశం యొక్క చేతులు అంటే దూతలు, యమదూతలు అనమాట, ఇవన్నీ కూడా యమదూతలట. ఇటువంటి వ్యవహారం అంతా ఇదంతా యమదూత లాంటివి, అంటే చేతిలో ఆ యమపాశం పట్టుకొని తిరిగే వాళ్ళు అనమాట. అలా ఉంటాయి ఇటువంటి వ్యవహారాలు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అంటే ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు. అంతే మూర్ఖత్వ లక్షణాలు, మూర్ఖత్వం కాకుండా అహంకారం కూడా ఇందులో కనిపిస్తుంది, అతి తెలివి కనిపిస్తుంది, మోసం కనిపిస్తుంది ఈ వ్యవహారాలలో, లేదా అమాయకత్వం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవహారాలు చేయకుండా ఉండాలి. ఇక్కడ యమపాశ ఎందుకన్నారంటే న్యాయం, అంటే న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుంది, భగవంతుడు న్యాయకారి, అసలు యముడు భగవంతుడే, భగవంతుని వ్యవస్థను అర్థం చేసుకోండి అని చెప్పడానికి ఇదంతా. పాశహస్త, ఈ శబ్దం గుర్తుంచుకోండి. పాశహస్తం అంటే యమదూతలు అని గుర్తుంచుకోవాలి. అలా ఉంటుంది. పాశ, యమపాశ హస్తములు, హస్తం అంటే దూతలు, అవును, అంటే యముని యొక్క చేతులు. యముని యొక్క చేతులు ఎవరు? దూతలే, యమదూతలు యముని యొక్క చేతులు. తర్వాత 7వ శ్లోకం చూడండి, యస్మిన్ యథావర్తతి. ఇప్పుడు ఎలా ఉండాలి మరి, ఇవన్నీ కాదు కదా, ఇలా ఉండకూడదు కదా, మరి ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ 7వ శ్లోకంలో. యస్మిన్ యథావర్తతే యో, యథావర్తతే, చెప్పండి, తస్మిన్ తథా, యస్మిన్ యథావర్తతే యో మనుష్యక తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః. మాయాచారో మాయయా వర్తితవ్యః సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః. ఏ మానవుడు మనతో ఏ విధముగా ప్రవర్తించునో ఆ విధముగా మనము వానితో మెలగుట మంచిది. కపట ప్రవర్తన గల వానితో కపటముగాను, సాధు ప్రవర్తన గల వానితో సాధుభావముతోనే మెలగవలేను. ఓం. ప్రత్యుపేయ అంటే ఆ విధంగానే ఉండాలి అని అర్థం, అది యోగ్యం అలా ఉండడం. ఏమర్థమైంది? అర్థమైంది ఏమైనా? ఎవరు ఎలా యస్మిన్ యథావర్తతే, అలాగే వర్తించాలి. అక్కడ యస్మిన్ అంటే ఎందులోనైతే, అంటే ఏ వ్యవహారంలోనైతే ఎలా ఉండాలో అలా ఉండడం మంచిది. అంటే ఎవరు ఎలా చేస్తే అలా. హఠేషాఠ్యం హఠే హఠ్యం అని ఒకటి ఉంది, మహాభారతంలో వస్తుంది. మొండివారితో మొండివారిగా ఉండాలి, హఠం చేస్తే హఠం చేయాలి అని అర్థం. కృష్ణుని యొక్క వ్యవహారం అదే. యుద్ధ నీతి రణనీతిలో వేట అన్నమాట. వేటగాడు ఎలా ఉంటాడు? క్రూర జంతువును చంపాలి, వేటాడాలి అన్నప్పుడు ఏం చేస్తాడు? దాక్కుంటాడు, దాన్ని మోసం చేస్తాడు, దగ్గర రాణిస్తాడు, చంపేస్తాడు కదా. మాయాచారో మాయయా వర్తితవ్య, మాయాచారం చేస్తే మాయా ద్వారానే, కపటం చేస్తే కపటం. ఇది మరి వేద విరుద్ధమా అనుకూలమా? రాముడు వాలిని చాటు నుండి చంపినాడు కదా, అది వేద విరుద్ధమా ధర్మ విరుద్ధమా? అవునా కాదా? కృష్ణుడు అబద్ధాలాడించాడు, ఆడించాడా? కృష్ణుడు అబద్ధం ఆడించాడా? బయట వ్యవహారంలో ఆడించాడు, బయట వ్యవహారం మాత్రం ఆడించాడు. అంటే ఇదంతా అంటే తప్ప రైటా? కరెక్టే. ధర్మం కోసం గెలవటానికి, ధర్మరక్షణ ముఖ్యం. ఇప్పుడు మనము క్రోధంతో పగతో చంపితే హత్య అంటారు, అది యుద్ధంలో శత్రు సైనికులు చంపేస్తే దేశం కోసం అంటారు కదా.
దేశం కోసం దేశభక్తి అంటారు కదా, అవును. దాన్ని హత్య అనరు. అది చంపడం ఇది చంపడం రెండు చంపడం, కానీ ఉద్దేశం ఏంటి? అలాగే వైదిక హింస హింస నభవతి ఒకటి ఉంది. వైదిక హింస హింస నభవతి ఒక సూత్రం ఉంది. అంటే వైదిక ధర్మం కొరకు, అంటే వైదికం అంటే వేదానుకూలంగా వైదిక నియమాలు పాటించి, అది తప్పు కాదు. ఉదాహరణకు పెళ్లి చేసుకొని సంతానం కంటే తప్పు కాదు, పెళ్లి చేసుకోకుండా సంతానం కంటే ఇల్లీగల్ అంటాం కదా, చట్ట విరుద్ధం కదా. రెండొకటే, చేసే కార్యం ఒకటే కదా సంతానం కనడం అనేది. పెళ్లి చేసుకుంటే ఇల్లీగల్ కాదు, పెళ్లి చేసుకోకుండా చట్ట విరుద్ధం కదా మరి, కదా. అవును గురుజీ. చట్టానికి అనుకూలం చేస్తే తప్పు కాదు, నేరం కాదు కదా. అలాగే ధర్మానికి అనుకూలం చేస్తే ధర్మమే, ధర్మ విరుద్ధంగా ఉండకూడదు అన్నది. ఇక్కడ మాయ అంటే తప్పు చేయడం అని కాదు ఇక్కడ. మళ్ళీ ధర్మానికి లోబడి ఉండాలి ఆ మాయ, ఆ కపటం కూడా. న్యాయదర్శనంలో వస్తుంది, న్యాయదర్శనంలో ఇవన్నీ వస్తాయి. ఇలా ఎదుటివాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఆ శబ్దాలకు ఆ వాక్యాలకు ఏ అర్థం వస్తుంది, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వెంటనే అర్థం చేసుకుని మనం, ఎందుకంటే సత్యాన్ని రక్షించాలి, సత్య నిర్ణయం జరగాలంటే శాస్త్రార్థాలలో ఇవన్నీ ఉంటాయి. జల్పము, హేతువాభాసం ఇవన్నీ ఉంటాయి. గుర్తుకొస్తున్నాయి పదాలు. వాదం ఉంటుంది, వివాదం ఉంటుంది, వితండం ఉంటుంది, తర్కం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వితండం కూడా ఉంటుంది. హేతు అనిపిస్తుంది, హేతు కానే కదా, హేతు అనిపిస్తుంది, అది హేతువాభాసం, ఆభాసం అనిపిస్తుంది అంతే, కానీ కాదు. ప్రమాణం కాదు, కానీ ప్రమాణం అనిపిస్తుంది, నిజం అనిపిస్తుంది. జాతి, నిగ్రహం, జల్పం ఇవన్నీ ఉంటాయి. అంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడు, ఎదుటివాడి యొక్క ఆయుధం ఎటువంటి ఆయుధం, దాన్ని బట్టి మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అది మాయాచారో మాయ అని అర్థం. ఎదుటివాడు కర్రతో కొడుతున్నాడా, కత్తితో కొడుతున్నాడా, లేదా బుల్లెట్తో కొడుతున్నాడా చూడాల్సి వస్తుంది కదా, గమనించాలి. వాడే ఆయుధాలు ఏమిటి, అస్త్రాలు ఏమిటి, శస్త్రాలు ఏమిటి, మనం ఎలా రక్షించుకోవాలి, ముందు రక్షించుకోవాలి కదా. నేను కొడుతుంటారే ముందుకెళ్ళి నిలబడతారేంటి, తప్పించుకుంటారా లేదా? కొడితే తప్పించుకుంటారా, నిలబడతారా? కనీసం వంగాలి కదా, ఒక అడుగు వెనక్కి వేసుకోవాలి కదా, నేను సైడ్ కన్నా వెళ్ళాలి కదా. కొడుతుంటే కనీసం ఒక పక్క తప్పుకోవాలి కదా, తప్పుకుంటారా అలా ఉంటారా? ఇదే మాయ అంటే. మాయాచారం మాయ అంటే కొడుతుంటే తప్పించుకునే ప్రయత్నం చేయాలి, అంటే వాడిని మోసం చేయడం అవుతుంది. వాడు కొట్టే ప్రయత్నం చేస్తే మనం వెంటనే వంగుతాం, లేదా సైడ్కి వెళ్ళిపోతాం, లేదా వెనక్కి వెళ్ళిపోతాం, లేదా పారిపోతాం. గురుజీ అమ్మా, గాంధీ గారు ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమని చెప్పారంటారు. అది గాంధీ గారు గాంధీ సిద్ధాంతం, దాని పేరు గాంధేయవాదం అన్నారు కదా. అది గాంధీవాదం. అహింస అర్థం కాక, అహింస అంటే ఏంటో అర్థం కాకనే, అది హింసకు అహింసకు భేదం అర్థం కాక, అది కాదు, అలా జరగదు, అది తప్పు కదా, జరిగింది అదే కదా. మరి అహింస అనే దానికి వేరే అర్థం తీసుకొని వ్యవహారం చేస్తే అలా ఉంటుంది. మరి తర్వాత శ్లోకం చూడండి, 8వ శ్లోకం. జరా రూపం హరతి, జరా రూపం హరతి, ధైర్యం ఆశా మృత్యు, ప్రాణాన్ ధర్మచర్యాం అశూయ, కామో హ్రియం, వృత్తం అనార్య సేవ, క్రోధ శ్రియం, సర్వమేవాభిమాన, సర్వం ఏవ అభిమాన. ఈ శ్లోకం ఇంతకుముందు వచ్చింది, గుర్తుకొచ్చిందా? జరారూపం, వృద్ధాప్యం రూపాన్ని హరిస్తుంది, ఆశ ధైర్యాన్ని హరిస్తుంది, వచ్చాయి ఇంతకుముందు అదే శ్లోకం. అయితే ఇంతకుముందు శ్లోకం 7వ శ్లోకంలో చివరి వాక్యము సాధ్వాచార సాధున ప్రత్యుపయ. ఇది బాగా గుర్తుంచుకోండి. సాధులతో మంచి వ్యవహారం చేయాలి, ఉత్తమ వ్యవహారం చేయాలి, ఉత్తములతో ఉత్తమ వ్యవహారం చేయాలి. ఇది కూడా రావాలి. అర్థం ఏమో వచ్చింది ఇక్కడ. ఇది కూడా అంటే ఉత్తములతో ఉత్తమ వ్యవహారం చేయడం కూడా రావాలి. ఉత్తమ వ్యవహారం అంటే ఏంటో తెలిసి ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఇది న్యాయం అన్నమాట. 8వ శ్లోకంలో జర అంటే వృద్ధావస్థ, వృద్ధాప్యం ఏం చేస్తుంది చెప్పండి తెలుగులో అర్థం. వార్ధక్యము శరీర సౌందర్యమును నష్టపరచును, ఆశ ధైర్యమును సడలించును, మృత్యువు ప్రాణములను హరించును, అసూయ ధర్మాచరణమును తగ్గించును, కామము సిగ్గును తీసివేయును,
నీచుల సేవ సత్ప్రవర్తనను, క్రోధము సంపదలను నష్టపరచగా, గర్వము లేక దురభిమానం సర్వము నశింపజేయును. ఈ మాటలు విన్న సర్వం. తరువాత చెప్పండి. ధృతరాష్ట్రుని ఆలోచన ఈ విధముగా సాగి ఉండవచ్చును. సహజముగా నా బిడ్డలు గరిష్ఠులైతే అల్పకాలమే జీవించరు. వారు అహంకారమును తగ్గించుకొన్నను ఎక్కువ కాలము జీవించరు. వారు అది 9వ శ్లోకం. అది 9వ శ్లోకం. అది మీరు 9వ శ్లోకం వెళ్ళిపోయారు. అది 8 శ్లోకంలో ఉంది గురుజీ. లేదు 9వ శ్లోకం అది. అదే 9వ శ్లోకం. అది ఇక్కడ కాకృష్ణ గురుజీ. అంటే ధృతరాష్ట్ర వాచ అని చెప్పేసి మళ్ళీ తర్వాత వస్తుంది. అది శతాయుక్తం వస్తుంది. గర్వము లేక దురభిమానం సర్వము నశింపజేయును. అంతవరకే 8వ శ్లోకం. సర్వమేవ అభిమాన హరతి. పైన హరతి శబ్దం ఉంది. జరారూపం హరతి. ఈ హరతి అన్నిటి తీసుకోవాలి. జర రూపం హరతి. జర వృద్ధావస్థ ముసలితనం, రూపమును హరిస్తుంది. ధైర్యం ఆశాం అంటే ఇక్కడ ఆశ ధైర్యం, ఆశ ధైర్యమును హరతి. ఇక్కడ కూడా ధైర్యం ఆశా హరతి. ఆశ ఏం చేస్తుంది? ధైర్యాన్ని హరిస్తుంది. మృత్యు ప్రాణాన్ హరతి. మృత్యు అనేది ప్రాణమును హరిస్తుంది, మరణం. ధర్మచర్యాం అసూయ ఏం చేస్తుంది? ధర్మాచరణను అసూయ హరతి. అన్నిటికీ హరతి రాసుకోవాలి. వాక్యం తయారు చేసుకోవడం అన్నిటికీ హరతి. ధర్మచర్యను అసూయ హరతి. అసూయ ధర్మచర్యను హరిస్తుంది. లేదు, అసూయన వాడు ధర్మాచరణ చేయలేడు అని అర్థం. తర్వాత అసూయ అంటే గుణములో దోషాలను చూపడం అన్నమాట. గుణాలలో దోషారోపణ చేయడం, మంచివాడిని కూడా చెడ్డవాడిని చెప్పేసి తప్పులు చేయడం. ఏమంటారు? రోకలికి నారాలు చేయడం అంటారు. ఏమంటారు? నారలు ఉండగా నారలు చేయడం. ఈకలు గుడ్డు పైన కొడుగుడ్డు ఈకలు ఉండవు, ఈకలు చేయడం అన్నమాట. అటువంటి వారు అసూయ. వాళ్ళు ధర్మ ఆచరణ చేయలేరు. అటువంటి వాళ్ళు హరిస్తుంది అసూయ. కామం ఏం చేస్తుంది? సిగ్గు. సిగ్గును హరిస్తుంది. కామః ఇక్కడ కామం అంటే కామః హ్రియం హరతి. వృత్తం అనార్య సేవ. వృత్తం అంటే వృత్తి అంటే వ్యవహారం, సద్వ్యవహారం, మంచి వ్యవహారం. వృత్తం అంటే వ్యవహారం. ఇక్కడ అదేది అనార్య సేవ, అనార్యుల సేవ, దుష్ట సేవ అన్నమాట. దుష్టుల సాంగత్యం. సేవ అంటే ఇక్కడ సాంగత్యం, సహవాసం. దుష్టుతో సాహసం చేయడం, దుష్టుతో తిరగడం అనేది ఏం చేస్తుంది? వృత్తం మన వ్యవహారాన్ని నాశనం చేస్తుంది, సద్వ్యవహారాన్ని. హరతి. క్రోధ శ్రేయము హరతి. క్రోధము శ్రేయస్సును అంటే అన్నీ వస్తాయి ఇక్కడ. సంపద, ఐశ్వర్యం అన్నీ వస్తాయి, పేరు ప్రతిష్ట అన్నీ వస్తాయి. క్రోధము శ్రేయము హరతి, శ్రేయస్సును. అలాగే సర్వమేవ అభిమాన హరతి. అభిమానం అంటే అహంకారం, గర్వం. అభిమానం సర్వం ఏవ హరతి. అభిమానం అనేది అన్నిటినటి పైన ఏమున్నాయి ఇంతవరకు? ఈ గర్వం అనేది రూపాన్ని హరిస్తుంది, ధైర్యాన్ని హరిస్తుంది, తర్వాత ప్రాణాలను హరిస్తుంది, ధర్మచర్యను హరిస్తుంది, సిగ్గును హరిస్తుంది, వ్యవహారాన్ని హరిస్తుంది, శ్రేయం హరిస్తుంది, అన్నిటిని హరించేస్తుంది. ఒక గర్వం ఉంటే, అభిమానం ఉంటే, మిథ్యాభిమానం, దురభిమానం ఉంటే ఎంత భయంకరం చూడండి అభిమానం. అందుకే మరొక చోట వస్తుంది అభిమాన శ్రేయమహంతి అని చెప్పేసి. విదురుని ఈ వాక్యాన్ని మహర్షి కూడా తీసుకున్నారు. అభిమాన శ్రేయమహంతి. సత్యార్ ప్రకాశం ఉంటుంది. 2వ సముల్లాసము లేదా 4వ సముల్లాసము చూడండి. తర్వాత శ్లోకం 9వ శ్లోకం చూడండి. ఇప్పుడు ధృతరాష్ట్ర ఏమంటున్నారు ఇక్కడ చెప్పండి. ఇక్కడ భయం వేసింది. ఇప్పుడు నా కొడుకు నా సుయోధనుడు అభిమాన ధనుడు కదా, అభిమానం కదా అంటే గర్వి అనమాట. దుర్యోధనుడు అభిమాన ధనుడు, సుయోధనుడు దుర్యోధనుడు. మరి వీళ్ళకు గర్వం ఉంది కదా, అభిమానం ఉంది కదా అంటే సర్వమేవ అన్నారు కదా. సర్వమేవ అభిమాన హరతి. అభిమానం సర్వాన్ని హరిస్తుంది. అప్పుడు భయం వేసి ధృతరాష్ట్ర అంటున్నాడు శతాయురుక్త. చెప్పండి. శతాయురుక్త పురుష సర్వవేదేషు వై యదా నా ఆప్నోత్యద చ తత్సర్వమాయు కేనేహ హేతునా. ధృతరాష్ట్రోవాచ. ధృతరాష్ట్రుడు అంటున్నారు, ఈ మాటలు విన్న తరువాత ధృతరాష్ట్రుని ఆలోచన ఈ విధముగా సాగి ఉండవచ్చును. సహజంగా నా బిడ్డలు గర్విష్ఠులైతే
అల్పకాలమే జీవించరు. వారు అహంకారం తగ్గించుకొనను ఎక్కువ కాలం జీవించరు. వారు దైవవశమున అచిరకాలమున మరణించరు. ఈ భావమును మనసులో ఉంచుకొని మహాత్మా, మానవులందరూ శతాశ్యులని వేదములు ఘోషించుచుండగా అందరూ 100 సంవత్సరములు ఎందుకు జీవించటలేదు? జీవేమ శతశతం అని వేద సందేశం కదా అని ధృతరాష్ట్రుడు పలికారు విదురునితో. ప్రశ్నించారు విదురుని. ఓం. ఇది అంటే ఇక్కడ సర్వవేదేషు వై యదా శతాయు ఉక్త, అన్ని వేదాలలో ఏమని ఉంది? వై అంటే నిశ్చయంగా, ఎప్పుడైతే అన్ని వేదాలలో నిశ్చయంగా శతాయు ఉక్త 100 సంవత్సరాలు చెప్పినారు కదా, ఉమ్. జీవేమ శరదా శతం అని ఉన్నాయి కదా. అటువంటి అప్పుడు ఎందుకు పొందలేకపోతున్నారు? మధ్యలో ఎందుకు చనిపోతున్నారు? పూర్ణాయుష్కులు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటి అంటే ఇక్కడ కారణం తెలిసిపోయింది కానీ అడుగుతున్నారనమాట. అడుగుతున్నారు. కేన ఇహ హేతు, ఏ హేతు ద్వారా, ఏ కారణంగా ఇక్కడ ఈ లోకంలో ఇలా జరుగుతుంది అని అడుగుతున్నారు. విదురవాచ, 10వ శ్లోకం చెప్పండి. ఆ. అతిమానో అతివాదక్ష తథా అత్యాగో నరాధిప నరాధిప క్రోధచ్చాత్మ విదిచ్చాచ మిత్రదోహచ్చ తాని సత్. అలాగే 11 శ్లోకం కూడా కలిపారు గురించి. తీసుకోండి. ఏత ఏవాస యస్తీక్షాః తీక్ష్ణాః కంతవ్యాయుంసి కృంతన్వాయుషి ఆయుషి దేహీనాం ఏతాని మానవాన్ ఘ్నంతి న మృత్యుర్ భద్రమస్తు తే. ఈ 2 శ్లోకాలు కలిపి ఇచ్చారు గురించి. ఓ మహారాజా, తమకు శుభములు కలుగుగాక. అతి గర్వము, అతి కటుభాసనము, లోభము, క్రోధము, తన కరుపే కైలాసమని తలంచుట, మిత్రద్రోహము, ఈ పదునైన 6 కత్తులు మానవుని ఆయుష్యమును నరికివేయుచున్నవి. మానవుని మరణమునకు ముఖ్య కారణములు 6 మాత్రమే, మృత్యువు కాదు. అనగా 6 అవగుణములు కలవాడు శీఘ్రముగా మరణించును. ధృతరాష్ట్రుని పుత్రులు ఈ దోషములకు దూరము కావాలని, శతాశ్కులి అయి వర్ధిల్లాలని, వృద్ధుడు అంధుడైన తండ్రికి సంతోషంగా జీవించమని విదురుని ఆశ. కత్తులున్నాయి. అసయ 11 శ్లోకం. అసయ అంటే కత్తులు అని అర్థం. అసి అంటే కత్తి. అసి అంటే కత్తి. అసయ అంటే కత్తులు ఉన్నాయి. 6 కత్తులు. ఏ కత్తులు చెప్పినారు కదా, ఏ కత్తులు ఉన్నాయి? అతిమానం, అభిమానం అనమాట. అతివాదం, ఎక్కువ మాట్లాడడం, ఇటువంటి ఎన్ని ఉన్నాయి. అత్యాగం, త్యాగం లేకపోవడం. క్రోధం ఉంది, ఆత్మ గురించి, తన గురించి చూసుకోవడమే. మిత్రద్రోహం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా షట్ తాని షట్ అవి 6 ఇవన్నీ కూడా ఏంటి? అసహ్య అంటే కత్తులు, తీక్ష్ణమైనటువంటి పదునైనటువంటి కత్తులు ఉన్నాయి. కృంతంతి అంటే కోసేస్తాయి, ఖండించేస్తాయి. దేనికి వస్తాయి? ఆయుష్ను దేహినాం శరీరధారులను, ఏతాని ఈ శరీరధారులను, మానవాను ఈ మనుషులను, ఘ్నంతి అంటే చంపేస్తాయి. నిజానికి మరణం చంపట్లేదట. మరణం చంపట్లేదండి. మరణం చంపట్లేదు. నా మృత్యు భద్రం వస్తుతే, మిమ్మల్ని భద్రంగా వస్తుంది నిజానికి మృత్యు. కానీ అది నా ఘ్నంతి, మానవాన్ని ఘ్నంతి నా మరణం. మృత్యు చంపట్లేదు. ఏమి చంపుతున్నాయి? ఈ 6 కత్తులే. మెడపైన 6 కత్తులు వేలాడుతున్నాయి. ఎప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి. మనకేమున్నాయి చూసుకోండి. ఇక్కడ ఉన్నాయి మనకేమన్నా? అతిమాన అంటే అభిమానం ఉందా? అతి అభిమానం, మిథ్యాభిమానం, అది ఒక కత్తి. అతివాదం, ఎక్కువ మాట్లాడడం, తిక్క మాట్లాడడం అనేది. ఉన్నారు తిక్కల రెడ్డిలు ఉన్నారు ఎవరైనా? తిక్కల రెడ్డిలు
అత్యాగం ఉందా? మూడవది అత్యాగం, త్యాగం చేయకపోవడం, అన్ని నాకే అనుకోవడం. లేదు క్రోధం ఉందా? అది లేదు. క్రోధం ఒక కత్తి. లేదు. ఆత్మ విధిస్తా అంత నా ముద్ర పోషణ, మొత్తం ఆత్మ పోషణ. నా పొట్ట ఏమన్నారు? కడుపు నా నిండా కైలాసం కొరపే ఏమన్నారు? కైలాసం. నా కడుపే కైలాసం. ఉన్నారు ఎవరన్నా కడుపే కైలాసం అనుకునే వాళ్ళు? మిత్రద్రోహం చేసేవారు ఉన్నారా? ఇవి 6 కత్తులు ఉన్నాయి. ఆ కత్తులే చంపుతున్నాయి. మరణం చంపట్లేదట. మరణం మంచిది పాపం. అంటే యముడు, అందుకే యముడు ఏం చేస్తాడు చూడండి. మన పౌరాణికంగా యముడు వచ్చి తీసుకుపోతాడు కదా, యముడేం చంపట్లేదు, యముడు తీసుకెళ్తున్నాడు అంతే. అంతే. మృత్యుదేవత తీసుకెళ్తుంది కానీ అసలు మరణం అనేది ఇక్కడే ఉంది, మన వ్యవహారాలే. మన వ్యవహారాల్లోనే మానవాన్ని ఘనంతి చంపుతుంది. ఏతాని ఇవే చంపేస్తున్నాయి. ఈ 6 అసయాహ తీక్ష్ణాహ, తీక్ష్ణమైనటువంటి పదునైనటువంటి 6 కత్తులు ఉన్నాయి. క్రింతంత అవి చంపేస్తున్నాయి. ఆయుంషి దేహినాం. ఇక్కడ ఆపేద్దామా? తర్వాత ఇంకా ఉన్నాయి. ఆ. 11 శ్లోకాలైనాయి. శుభం. ఓం. వచ్చే 26 జనవరి వరకు విధునిధి పూర్తి చేసుకుందాం. 26 జనవరి వరకు విధునిధి పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఏంటి? విధుని తర్వాత చాణక్యనీతి సిద్ధంగా ఉన్నారా? చాణక్యనీతి అప్పుడు దర్పణం. దానికి చాణక్యనీతి దర్పణం వ్యవహారంలో చాలా ఉపయోగపడే విషయాలు వస్తాయి. బయట వ్యవహారంలో ఎలా జాగ్రత్త ఉండాలి, మోసపోకుండా ఎలా ఉండాలి, ఎలా మోసం చేస్తారనే విషయాలు చాలా ఉంటాయి. ఇదేమో ఆధ్యాత్మికంగా పనికొచ్చే విషయాలు దీంట్లో ఉన్నాయి. దాంట్లో మొత్తం వ్యవహారంలో ఎలా జాగ్రత్త ఉండాలి. శుభం. ముగించేద్దామా? ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమైనా అనిపించిందా ఇందులో? మీకు ఏమైనా సందేహం అనిపించిందా? అవును కాదు, మీకేమైనా వ్యతిరేకత ఉందా ఇందులో? ఇంతవరకు విన్నారు కదా. ఏం లేదు గురుజీ. శుభం. ముగించేద్దాం. ముందుగా పరమపిత పరమాత్మకు వందనాలు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు. మీకు వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. శుభం. ముగించేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఓం.